మీకు ఎమర్జెన్సీగా ఎప్పుడైనా మనీ అవసరం పడ్డప్పుడు ఆ హడావిడిలో ఏ లోన్ యాప్లో పడితే ఆ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఫ్యూచర్లో ఇబ్బందులు పడకండి. లోన్ తీసుకునే ముందు చిన్నగా అయినా రీసెర్చ్ చేసిన తర్వాతనే అందులో ముందుకెళ్ళండి. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నా ప్రీవియస్ అదర్ వీడియోస్ కింద లోన్ యాప్స్ గురించి అడుగుతున్నారు, కానీ నేను మన ఛానల్లో అసలు ఆ లోన్ రిలేటెడ్ వీడియోస్ చేయట్లేదు, చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నానంటే ఆ కమెంట్స్ అన్ని వస్తున్నాయి కదా, వాటికి ఇండివిజువల్ గా రిప్లై ఇచ్చే బదులు ఆ కమెంట్స్ చేసిన వాళ్ళందరికీ ఈ వీడియో రూపంలో అయితే రిప్లై ఇస్తున్నా. అండ్ మన సబ్స్క్రైబర్స్ లో అంటే మీలో కూడా ముందు ఎవరికైనా లోన్ అనేది అవసరం పడ్డప్పుడు కొంచెం అవేర్నెస్ అయితే ఉంటుంది, ఎట్లా తీసుకోవాలి, వెయిట్ లో తీసుకోవాలని చెప్పేసి. సో అది కూడా ఇంకొక రీజన్. సో టాపిక్ లోకి వస్తే, మీకు ఏదైనా అవసరానికి లోన్ అవసరం పడ్డప్పుడు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాంక్స్ కి మాత్రమే ఇవ్వాలి. నేను ప్రతి వీడియోలో చెప్తా, ఈ వీడియోలో కూడా చెప్తున్నా, జెన్యూన్ గా చెప్తున్నా. మీకు సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ అయినా, లేకపోతే మీ పేరెంట్స్ కి కానీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ లో అయినా ఒకసారి మీరు కలవండి. నాకు ఇట్లా లోన్ అవసరం ఉంది, ఇంత లోన్ అవసరం ఉంది, ఏమేం డాక్యుమెంట్ అవసరం ఉంటాయి, ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి అని చెప్పి మాట్లాడండి, ఏమేమి అవసరం ఉంటాయని చెప్పి. వాళ్ళు ఏవైతే చెప్తారో అవి మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఆ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళు చెప్పినంత సిబిల్ స్కోర్ కానీ మీ దగ్గర ఉందనుకోండి, సో మీరు ఇంకొక థాట్ లేకుండా వాళ్ళ దగ్గరనే ఆ బ్యాంక్స్లోనే లోన్ తీసుకోండి. ఎందుకనంటే బ్యాంక్స్లో లోన్ తీసుకుంటే ఫుల్ సేఫ్ ఉంటుంది ఫస్ట్ది. సెకండ్ది ఏంది అని అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది ఖచ్చితంగా. లేదన్నా బ్యాంక్స్లో పాసిబుల్ అవ్వట్లేదు, అక్కడ ఎలిజిబిలిటీ అనేది లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే సెకండ్ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే జెన్యూన్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్కి వెళ్ళాలి. నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ అనేటివి ఆర్బీఐ రెగ్యులేటెడ్, ఇవి కూడా సేఫ్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఏంది అని అంటే బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడ్డా సరే మాకు లోన్ అనేది అవసరం ఉంది అని అనుకున్నప్పుడు మీరు జెన్యూన్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్లో లోన్ తీసుకోవచ్చు. సో నేను పర్సనల్ రీసెర్చ్ చేసి జెన్యూన్గా సర్వీస్ ప్రొవైడ్ చేసే నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ని కొన్నిటిని ఫిల్టర్ చేసా. అవి మీకు ఈ వీడియోలో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది, ఏది బెస్ట్ అనిపిస్తుందో దాంట్లో నుంచి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, దాంట్లో అప్లై చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏదైతే నచ్చుతుందో ఆ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన లోన్ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన కంపెనీ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. నేను ఫిల్టర్ చేసిన వాటిలో ఫస్ట్ది వచ్చేసి యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. యాక్చువల్గా ఇది కూడా బ్యాంకే, కాకపోతే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఇందులో మీకు పర్సనల్ లోన్ 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల దాకా ప్రొవైడ్ చేస్తారు. మీరు తీసుకున్న లోన్ కి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 15.5% నుంచి 24.75% పర్ యానం అయితే పడుతుంది. కొన్ని కేసెస్ లో 30% దాకా కూడా వెళ్తుంది. సో ఎందుకన్నా అట్లా అంటే మీకు వచ్చే లోన్ లిమిట్ కానీ, ఇందాక చెప్పినట్టు 1,00,000 నుంచి 5 లక్షల దాకా అన్నా కదా, ఆ లోన్ లిమిట్ కానీ, ఇప్పుడు చెప్పిన ఇంట్రెస్ట్ రేట్ కానీ, ఇదంతా కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని మీకు డిసైడ్ అవుతుంది. ఎట్లానంటే మీ క్రెడిట్ స్కోర్, అంటే క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, మీరు ఇంతకు ముందు పేమెంట్స్ అనేటివి ఎట్లా కట్టినారా, ఆన్ టైంలో కట్టినారా, ఏమన్నా పెనాల్టీస్ పట్టాయా, అండ్ మీకు మంత్లీ ఇన్కమ్ అనేది ఎంత ఉంది, ఆ ఇన్కమ్ సోర్స్ ఏంటి, మీరు రెగ్యులర్ సాలరీడా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా, బిజినెస్ చేస్తారా, అగ్రికల్చరా. సో ఇవన్నిటిని వాళ్ళు కన్సిడర్ చేసుకొని మీకు ఒక సమ్ లిమిట్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇందులోనే కాదు, ఏ బ్యాంక్ అయినా ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా సేమ్. అండ్ ఇందులో మీరు తీసుకున్న లోన్ కి మినిమం 6 months నుంచి 36 months దాకా ఈఎంఐ టెన్యూర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 3% ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ 23 years నుంచి 55 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వీడియో మొత్తం చూసిన తర్వాత ఇందాక చెప్పినట్లుగా మీకు ఏ లోన్ అయితే కంపెనీ అయితే నచ్చుతుందో దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. దీనిది కూడా ఇచ్చాను. సెకండ్ది వచ్చేసి పూనావాలా ఫిన్కాప్. అంటే ఎగ్జాంపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు బజాజ్ ఫిన్సర్వ్ ఇవి ఉన్నాయి చూసిర్రా, సో అట్లనే ఈ పూనావాలా ఫిన్కాప్ కూడా ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. ఇందులో మీకు లోన్ మినిమం 50,000 నుంచి 50 lakhs దాకా వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9.99% నుంచి 36% పర్ యానం అయితే పడుతుంది. ఈఎంఐ 10 years 12 months నుంచి 84 months దాకా పెట్టుకోవచ్చు. ఏజ్ 21 నుంచి 60 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీ సేమ్ ఇందాకట్లాగానే 3% ప్లస్ జిఎస్టీ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనీ వ్యూ. సో ఇది నాకు పర్సనల్ గా జెన్యూన్ అనిపించింది. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా కొంతమంది తీసుకున్నారు. సో వాళ్ళు లోన్ తీసుకొని ఆన్ టైమ్ లో పేమెంట్ చేస్తున్నారు, జెన్యూన్ గా సర్వీస్ ఇస్తుంది. అండ్ ఆన్ టైం పేమెంట్ చేస్తే వాళ్ళకి లోన్ లిమిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ 10,000 వస్తే తర్వాత 50,000 అవుతుంది, 50,000 నుంచి 1,00,000 రూపాయలు అవుతుంది. అండ్ లాంగ్ టైం నుంచి ఇది మార్కెట్ లో ఉంది, లాంగ్ టైం నుంచి దీనికి యూజర్స్ ఉన్నారు. ఇందులో మీకు లోన్ మినిమం 5,000 నుంచి 10 lakhs దాకా వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ వీళ్ళు స్టార్టింగ్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే ప్రొవైడ్ చేసారు, 14% పర్ యానం నుంచి స్టార్ట్ అవుతుంది. మాక్సిమం ఎంత వరకు పోతుంది అని అయితే వీళ్ళ వెబ్సైట్ లో మెన్షన్ చేయలేదు. ఈఎంఐ 10 years 3 months నుంచి 60 months దాకా పెట్టుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీ అనేది 2% ప్లస్ టాక్సెస్ పడుతుంది. ఏజ్ 21 years నుంచి 57 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే మీకు ఈ రోజు గనక లోన్ అప్రూవల్ అయింది అనుకోండి, అప్రూవల్ అయిన నుంచి 24 hours లోపు మీ బ్యాంక్ అకౌంట్ లో మనీ డిపాజిట్ అవుతాయి. సో ఇన్స్టాంట్ గా మీకు
మీకు లోన్స్ అవసరం ఉంటే దీన్ని ట్రై చేయొచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ బి. ఇది కూడా సేమ్ మనీ వ్యూ లాగానే జెన్యూన్ గా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లాంగ్ టైం నుంచి మార్కెట్ లో ఉంది. మన సబ్స్క్రైబర్స్ కూడా నేను ఇంతకు ముందు చేసిన క్రెడిట్ బి వీడియోస్ కింద వాళ్ళే కమెంట్ చేశారు, అన్న నేను 3 years నుంచి వాడుతున్నా, 4 years నుంచి వాడుతున్నా, నాకు బెటర్ సర్వీస్ ఇస్తుందని చెప్పేసి. అవసరమైతే మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి కమెంట్స్ చూడండి, మీకే అర్థమవుద్ది. ఇందులో లోను 6,000 నుంచి 10 lakhs దాకా వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12% నుంచి 28.5% per annum పడుతుంది. ఈఎంఐ 10 years 6 months నుంచి 60 months పెట్టుకోవచ్చు. ఇందులో కొంచెం ప్రాసెసింగ్ ఫీ అనేది ఎక్కువగా పడవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పడుతుంది. మాక్సిమం 5% ప్లస్ జిఎస్టీ పడుతుంది. ఏజ్ 21 to 60 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే అప్రూవల్ రేట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు విత్ ఇన్ మినిట్స్ లో అప్రూవల్ అనేది అక్కడ కనబడుతుంది. మీకు అప్రూవల్ అవుతే అప్రూవల్ అని చూపిస్తుంది, అప్రూవల్ కాకపోతే రిజెక్టెడ్ అని చెప్పేసి వెంటనే చూపించేస్తుంది. నెక్స్ట్ ఇది రామ్ ఫిన్ కాప్. ఇది ఓన్ గా ఎన్బిఎఫ్సి కాదు, వేరే ఎన్బిఎఫ్సి ఉంటుంది కదా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి లోన్స్ తీసుకొచ్చి కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తుంది మీడియేటర్ గా ఉండి. సో వీళ్ళు అసోసియేట్ అయిన కంపెనీ ఏంటి అంటే బన్సల్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎన్బిఎఫ్సి కాకుండా మీ ముందటికి ఎందుకు తీసుకొచ్చినానంటే ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అని అంటే మీకు క్రెడిట్ స్కోర్ అనేది బాగాలేకున్నా, లేకపోతే మీకు మంత్లీ ఇన్కమ్ ప్రాబ్లం ఉండి వేరే లోన్ యాప్స్లో కానీ బ్యాంక్స్లో కానీ లోన్ రావట్లేదు, లోన్ రిజెక్ట్ అవుతుంది అనుకోండి, కానీ మీకు ఎమర్జెన్సీ ఉందనుకోండి, అట్లాంటప్పుడు మీరు ఇందులో ట్రై చేస్తే మీకు అప్రూవల్ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయంటే ఇందులో ఇంకొక మైనస్ పాయింట్ ఉంది. వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటారు. ఎంత అనేది మీకు ఇప్పుడు ముందు చెప్తా. ఇందులో లోన్ లిమిట్ అనేది మినిమం 4,000 నుంచి 8 lakhs దాకా వస్తుంది. ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి డైలీ పడుతుంది. డైలీ ఎంత పడుతుంది అని అంటే 0.35% నుంచి 1% దాకా పడుతుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత పడుతుంది అనేది కంప్లీట్ గా మీ క్రెడిట్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది 1% లోపు. సో డైలీ 1% అంటే చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది యాక్చువల్గా షార్ట్ టైమ్స్కి ఎవరికైతే అవసరం ఉంటాయో, అంటే నాకు ఇప్పుడు మనీ కావాలి, మళ్ళీ ఒక 20 daysలోనో 30 daysలోనో నేను మళ్ళీ అరేంజ్ చేసేస్తా అనుకున్న వాళ్ళకి ఎమర్జెన్సీగా ఉంటే ఇది తీసుకోవచ్చు. లేకపోతే ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ప్రాబ్లమే. ఇందులో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈఎంఐ 10 years కూడా షార్ట్ టైం ఇచ్చిర్రు. 3 months నుంచి 1 year లోపు మాత్రమే మీరు ఈఎంఐ 10 years పెట్టుకోవచ్చు. ఇందులో ప్రాసెసింగ్ ఫీ కూడా ఎక్కువ ఉంది, 5% ప్లస్ జిఎస్టీ పడుతుంది. అండ్ ఏజ్ 21 years నుంచి 55 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటంటే అప్రూవల్ రేట్ అనేది చాలా ఫాస్ట్ ఉంది. 2 minutes నుంచి 30 minutes లోపు మీకు అప్రూవల్ రేట్ అనేది కనబడుతుంది. అప్రూవల్ కనుక వచ్చింది అనుకోండి, మీకు ఇన్స్టంట్ గా డబ్బులు అనేది బ్యాంక్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫీ మనీ. ఫీ మనీ అని అంటే ఇది ఫెడరల్ బ్యాంక్ తో అసోసియేట్ అయ్యి మీకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫీ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది. నేను అప్పట్లో వీడియో చేస్తే దాని గురించి, ఇప్పటికీ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫీ కార్డ్, ఫెడరల్ కార్డు కూడా వచ్చింది, దాని తర్వాత లోన్ కూడా వచ్చింది ఫీ మనీ అని చెప్పేసి. సో ఇది బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది కాబట్టి ఇది కూడా జెన్యూన్ గానే ఉంటుంది, నమ్మొచ్చు. ఇందులో లోన్ వచ్చేసి మినిమం 10,000 నుంచి 5 lakhs దాకా వస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ అనేది సూపర్ స్టేజ్ లో ఉంటే 10 lakhs దాకా కూడా వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12.75 నుంచి 36% per annum దాకా కూడా వెళ్తుందట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నేను చెప్పినా కదా, కంప్లీట్ గా మీ క్రెడిట్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈఎంఐ 10 years 6 months నుంచి 48 months దాకా పెట్టుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 1% నుంచి 3% దాకా ఎంతైనా పడవచ్చు, ప్లస్ జిఎస్టీ కూడా పడుతుంది. ఏజ్ 21 years నుంచి 60 years మధ్యలో వాళ్ళు తీసుకోవచ్చు. మీకు లోన్ అనేది అప్రూవల్ అయిన తర్వాత 1 to 2 days లోపు మీ బ్యాంక్ కి మనీ అనేది డిస్పర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది క్రెడిట్ సియా. ఇది కూడా ఓన్ ఎన్బిఎఫ్సి కాదు, వీళ్ళు కూడా వేరే ఎన్బిఎఫ్సి తో అసోసియేట్ అయ్యారు. నేను స్క్రీన్ పైన ఇస్తా ఎన్బిఎఫ్సి నేమ్ అనేది. సో దీన్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి రీజన్ ఏంటి అని అంటే అప్రూవల్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అన్న అప్రూవల్ రేట్ ఎక్కువగా ఉంటే నువ్వు ఏ యాప్ అయినా చెప్తావా అని చెప్పి కొంతమందికి డౌట్ వస్తుంది. యాక్చువల్గా నేను ఇందులో బ్యాంక్స్ చెప్పాను, అండ్ డైరెక్ట్గా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ చెప్పాను, అండ్ వేరే ఎన్బిఎఫ్సిస్తో అసోసియేట్ అయిన వాళ్ళని కూడా చెప్తున్నాను. ఎందుకు అని అంటే మీ అవసరాన్ని బట్టి, అంటే ఈ వీడియో చూసే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకు యూజ్ అయ్యేది ఇందులో ఏదైనా ఒకటి దొరుకుతుంది. డైరెక్ట్గా బ్యాంక్ కావాలన్న వాళ్ళకి నేను బ్యాంక్ చెప్పినా వాళ్ళు దాంతో వెళ్ళిపోతారు. లేదు బ్యాంక్ కాదు మాకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ కావాలంటే నేను వాళ్ళకు కూడా చెప్పిన దాంతో వెళ్ళిపోతారు. అందులో ఎక్కడైనా రిజెక్ట్ అవుతుంది, మాకు లోన్ అవసరం ఉంది అని అన్న వాళ్ళకి ఇట్లాంటివి కూడా చెప్తున్నా. సో ఇట్లాంటి వాటిలో మీరు లోన్ తీసుకున్నప్పుడు ఒకటి చిన్నగా ఫాలో అవ్వాల్సిన ఏంటి అని అంటే మీరు బ్యాంక్లో అయినా సరే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో అయినా సరే, ఎక్కడైనా సరే పర్సనల్ లోన్ అనేది తీసుకున్నప్పుడు దాని ఈఎంఐ అనేది మీరు ఎట్ చేసి ఆన్ టైంలో కట్టేయాలి. కాబట్టి అవసరం ఉంటేనే తీసుకోండి, ఎట్లాంటి ఫోర్స్ లేదు, తీసుకుంటే ఆన్ టైంలో కట్టేసుకోండి. సో ఈ క్రెడిట్ సిఆర్లో మీకు మినిమం 6,000 నుంచి 2 lakhs దాకా లోన్ లిమిట్ వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ 14% నుంచి 36% per annum దాకా పడుతుంది. ఈఎంఐ 10 years 3 months నుంచి 36 months దాకా పెట్టుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 2% నుంచి 4% అండ్ 5% ప్లస్ జిఎస్టీ కూడా పడవచ్చు. ఏజ్ 23 నుంచి 50 మధ్యలో ఉండాలి. మీకు లోన్ అనేది ఇన్ కేసు ఇందులో
అప్రూవల్ అవుతాయి. అప్రూవల్ అయిన తర్వాత విత్ ఇన్ 24 అవర్స్ లోపు మీకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేది డిపాజిట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ కాయిన్. నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్ లో కూడా స్మార్ట్ కాయిన్ అనేది ఉంటుంది. ఓన్లీ వన్ పేరు చేంజ్ అయింది. ఇది కూడా జెన్యున్ గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ చాలా రోజుల నుండి మార్కెట్ లో ఉంది అండ్ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు స్మార్ట్ కాయిన్ కి. ఇది ఓన్లీ లోన్ సెక్షన్ లోనే లేదు, డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంది స్మార్ట్ కాయిన్ అనేది. డిజిటల్ గోల్డ్ పర్చేజ్ చేయొచ్చు, ఇందులో డిజిటల్ సిల్వర్ కొనుక్కోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో. ఇట్లా చాలా కేటగిరీస్ లో ఉంది స్మార్ట్ కాయిన్ అనేది. ఇందులో లోన్ లిమిట్ మీకు మినిమం 1000 నుంచి 5 lakhs దాకా వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ వీళ్ళు కూడా స్టార్టింగ్ ఇంట్రెస్ట్ రేటే ప్రొవైడ్ చేసిర్రు. మంత్లీ 1.5% అనేది ఇంట్రెస్ట్ రేట్ వస్తుందట. మాక్సిమం ఎంత వస్తుంది అని చెప్పి అయితే మెన్షన్ చేయలేరు. ఈఎంఐ టెన్యూర్స్ 2 months నుంచి 18 months కానీ 24 months కానీ పెట్టుకోవచ్చు. ఇందులో ప్రాసెసింగ్ ఫీ అనేది వేరే లెవెల్ ఉంది. 2% నుంచి 15% ప్లస్ జిఎస్టీ దాకా పోతుందట. అంటే మీకు 2% పడవచ్చు, 3% పడవచ్చు, 14-15% కూడా పడవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఏజ్ 21 ఎబో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నా రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఇందులో మీకు లోన్ కనుక అప్రూవల్ అయింది అనుకోండి, అప్రూవల్ అయిన తర్వాత కొంతమందికి విత్ ఇన్ మినిట్స్ లోనే లోన్ అమౌంట్ అనేది బ్యాంక్ లో డిపాజిట్ అవుతుందట. కొంతమందికి డేస్ కూడా పడుతుందట. 1 day, 2 days, 3 days ఇట్లా కొంచెం టైం అయితే తీసుకుంటుందట. సో ఇవి నేను పర్సనల్ గా ఫిల్టర్ చేసిన లోన్ ప్రొవైడర్స్ కంపెనీస్. మీకు ఎప్పుడైనా ముందు అవసరం పడ్డప్పుడు, ఫోర్స్ ఏం లేదు, అవసరం పడ్డప్పుడు ఇందులో మీకు ఏ కంపెనీ అయితే నచ్చిందో, ఏ కంపెనీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏ కంపెనీ ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ నచ్చినాయో అందులో నుంచి మీరు తీసుకోవచ్చు. ఆ లోన్ తీసుకోవడానికి అప్లికేషన్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో ఉంటాయి. జస్ట్ వాటి పైన క్లిక్ చేసి అప్లై చేసుకుంటే మన ఛానల్ కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నా, మీకు లోన్ అవసరం పడ్డప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాంక్స్ కి ఇవ్వండి, సెకండ్ మాత్రమే ఫైనాన్స్ కంపెనీస్ కి ఇవ్వండి, జెన్యూన్ ఫైనాన్స్ కంపెనీస్ కి. అది కూడా ఏది పడితే అది ముఖం తెలియని లోన్ యాప్స్ లో అయితే లోన్ తీసుకోకండి, ఇబ్బందులు అయితే ఉంటాయి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. బెల్ యాక్టివేట్ లో పెట్టుకుంటేనే నేను వీడియో పెట్టగానే మీకు టన్న నోటిఫికేషన్ వస్తుంది, వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్ గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.